రేషన్ కార్డుల కోసం ఎవరు ఆఫీసుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదని, అర్హులందరికీ రేషన్ కార్డులు వస్తాయని ఆదిలాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వాజిద్ అలీ అన్నారు. మీ సేవలో దరఖాస్తులు చేసుకున్న వారికి ఇంటి వద్దనే మొబైల్లో స్టేటస్ తెలుసుకోవచ్చని అన్నారు. ఇక రేషన్ కార్డు కోసం మధ్యవర్తులకు డబ్బులు ఇవ్వాల్సిన రాదని అన్నారు. అది చట్టరీత్యా నేరమని అన్నారు. మీ సేవలో కొత్త రేషన్ కార్డుల కోసం 26,651 మంది దరఖాస్తులు చేసుకోగా తమ కార్యాలయంలో 10,251 కార్డులు ఇప్పటి వరకు అప్రూవల్ అయ్యాయని తెలిపారు. ఇక ఉన్న కార్డుల్లోని కొత్త చేరికలకు సంబంధించి 33,600 దరఖాస్తులు రాకని 25,997 అంగీకరించబడినవని తెలిపారు. కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పౌర సరఫరా అధికారి మొహమ్మద్ వాజిద్ మాట్లాడుతున్నానండి. ఈ మధ్య ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ ప్రక్రియ నడుపుతుంది. దాంట్లో దరఖాస్తులు మీ సేవ తరఫు నుంచి కొత్త దరఖాస్తులు మన జిల్లా సంబంధించిన ఇప్పటి వరకు 20,651 వచ్చినాయి. దానికి ఇప్పటి వరకు డిఎస్ఓ ఆఫీస్ నుంచి 10,251 అప్రూవల్ జరిగినాయి. అలానే మెంబర్ ఎడిషన్ దాంట్లో 30,600 దరఖాస్తులు వస్తే 33,600 దరఖాస్తులు వస్తే 25,997 అప్రూవల్ జరిగినాయి. ప్రజలకి నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు పనులు మానేసి ఇక్కడ ఇంత దూరం కలెక్టరేట్కి రావాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఇన్ఫర్మేషన్ కలెక్టరేట్కి ఎలా వస్తుందంటే మధ్యవర్తులు దళారులు జనాల దగ్గర అప్రూవల్ చేపిస్తామన్నట్టు మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి పైసలు వసూలు చేస్తున్నట్టు మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫోన్లోనే EPDS.telangana.gov.in అనే వెబ్సైట్ మీ ఫోన్లోనే లాగిన్ చేసి అప్డేటెడ్ వర్జన్ ఉంటే లేక డెస్క్టాప్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అప్డేటెడ్ వర్జన్లో మీరు ఇంటి దగ్గరనే మీ స్టేటస్ చూసుకోవచ్చు. ఏ ఆఫీస్ తిరగాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మిస్యూజ్ ఎవరైనా చేస్తే పైసలు డిమాండ్ చేసి ఇలాంటివి చేస్తే పోలీసులో కంప్లైంట్ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. ప్లస్ జిల్లాకి 11,000 మంత్రి గారి లెటర్స్ వచ్చినాయి. దాంట్లో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పౌర సరఫరా అధికారి మొహమ్మద్ వాజిద్ మాట్లాడుతున్నానండి. ఈ మధ్య ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ ప్రక్రియ నడుపుతుంది.